హలో, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, అన్న ఐటీవీపీలో వండుకుంటూ నేను స్టేట్లో జాబ్ ట్రై చేయొచ్చునా అని చెప్పి. చేయొచ్చు తమ్ముడు, కాకపోతే ట్రైనింగ్ పీరియడ్లో అయితే వీలు కాదు. నీకు ట్రైనింగ్ పీరియడ్లో అస్సలు లీవ్స్ దొరికాయి. 6 నెలల తర్వాత ఒక లీవ్ దొరుకుతుంది, మిడ్ టర్మ్ బ్రేక్ అని చెప్పి. అది 15 days లీవ్ దొరుకుద్ది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ట్రైనింగ్ 1 month తీసుకోవచ్చును. ఒకవేళ నేను మొన్న చెప్పింది కదా, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంపెనీస్ డీటెయిల్ చేస్తారని చెప్పి. మీరు ట్రైనింగ్ అయిపోయి బెటాలియన్లో ఎంట్రీ అయిన తర్వాత మీకు కంపెనీలుగా మిమ్మల్ని డివైడ్ చేస్తారు. ఆ కంపెనీస్ ఏబీసీ లైక్ ఇట్లా ఈ కంపెనీస్లో డివైడ్ చేసినప్పుడు మీ దాంట్లో మీ రిప్యుటేషన్ బాగుంటారా, మీ మీద వాళ్ళకు ఒపీనియన్ మంచిగా ఉండి మీ సిహెచ్ఎంస్కి వాళ్ళకి మిమ్మల్ని బెటాలియన్ హెడ్ క్వార్టర్లో కానీ ఉంచుకుంటే మీరు టైమ్లీ లీవ్లు కట్ చేసి ఏదైనా అప్లై చేసుకొని అంటే స్టేట్లో ప్రిపేర్ అయ్యి దానికి జాబ్ చేసుకొని తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అంటే సేమ్ క్యాడర్ అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నావు, ఇట్లాంటి కేటగిరీలోనే మళ్ళీ అక్కడ ఏదైనా స్టేట్లో ట్రై చేసుకుంటున్నావు అని అంటే ఇక్కడ కానిస్టేబుల్ అయ్యి సివిల్ కానిస్టేబుల్కి నువ్వు ట్రై చేస్తున్నావు అని అంటే నీకు పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ నువ్వు ఇక్కడ కానిస్టేబుల్ ర్యాంకులో ఉండి అక్కడ ఎస్ఐకి కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నా అంటే ఇస్తారేమో. అది కాకుండా అండర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నువ్వు కానిస్టేబుల్ భర్తీ అయ్యి 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ అయిన తర్వాత నువ్వు దీంట్లో అప్గ్రేడేషన్కి ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకోవడానికి నీకు అది ఉంటుంది. అంటే టెస్ట్ ఇచ్చి ఎల్డీసీ టెస్ట్ అనేది ఉంటుంది. అది పాస్ అయ్యి సేమ్ ఇట్లనే మీరు ఎట్లయితే ఇప్పుడు ఎస్ఎస్సి త్రూ భర్తీ అవుతున్నారో అట్లనే డిపార్ట్మెంటల్లీ కూడా పడతాయి అప్పుడప్పుడు. వాటిని నువ్వు క్వాలిఫై చేసి దీంట్లో ప్రమోషన్ కొట్టచ్చు. లేదంటే సివిల్లో వెళ్ళాలంటే మాత్రం దాదాపుగా తెలియకుండానే చేయాలి తమ్ముడు. ఆ టైంకి నువ్వు లీవ్ తీసుకొని ఎమర్జెన్సీ క్రియేట్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత రిజైన్ చేయాలి, ఈ జాబ్కి రిజైన్ చేయాలి. రిజైన్ చేయడానికి డబ్బులు కొన్ని కట్టాల్సి ఉంటాయి. దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఎట్లా అనంటే నువ్వు ట్రైనింగ్ చేసినప్పుడు అయినా ఖర్చు ఉన్నది కదా, ఏది నువ్వు ట్రైనింగ్ చేసినప్పుడు నీ మొత్తం నువ్వు ట్రైనింగ్ చేసినప్పుడు అకమెండేషన్కి మళ్ళీ నీకు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్టర్కి అయినా డబ్బుల్ని క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఫైర్ చేసిన అమ్యునేషన్ విలువను కూడా దానిలో కలిపి నువ్వు ఎంత డబ్బు కట్టాలి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంత అనేది ఫిక్స్ చేస్తారు. అది కట్టేసి నువ్వు వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. అంతే, అప్పుడు వెళ్ళిపోయి నువ్వు జాబ్ చేసుకుని ఉండొచ్చు అక్కడ స్టేట్లో. అట్లా చాలామంది వెళ్ళిపోయారు. నా బ్యాచ్మేట్ కూడా ఒక అతను అట్లే వెళ్ళిపోయాడు, ఫణికృష్ణ అని చెప్పి. ఆయన కూడా వెళ్ళిపోయినా ఇప్పుడు సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ అనుకుంటా. అట్లా వెళ్ళిపోవచ్చు, లేదంటే నువ్వు ఎస్ఐ రాసుకొని దానికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు టైంకి నీకు ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీస్కి పంపిస్తే వీలు కాకపోతే అప్పుడు నీకు అక్కడ వెరిఫికేషన్ ఉంటే నువ్వు ఇరుక్కపోతావు అంతే. అదొకటే. లేదు అని చెప్పి నువ్వు ఇక్కడ నీకు టైం కిస్మత్ అనేది నీ సాత్ ఇచ్చి నీతో ఉండి చేస్తే నువ్వు దాంట్లో టెస్ట్లన్నీ పాస్ అయ్యి ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు తమ్ముడు. అంతే. ఓకే, జై. నువ్వు క్లియరెన్స్ చేసుకోకుండా ఏ జాబ్లో కూడా జాయిన్ కానికి వీలు ఉండదు తమ్ముడు. నీకు ఆబ్జెక్షన్ ఉంటుంది అక్కడ. వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఆబ్జెక్షన్ పెడతారు. ఇక్కడ నుంచి నువ్వు క్లియరెన్స్ తీసుకెళ్తేనే నీకు మళ్ళీ జాబ్ అనేది అక్కడ జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఒకవేళ నువ్వు అన్ని టెస్ట్లు పాస్ అయ్యి ఇక్కడ నువ్వు జాబ్లో ఉండి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవుతా అంటే కుదరదు. ఆ వెరిఫికేషన్ వాళ్ళు కూడా ఇక్కడ క్లియరెన్స్ అడుగుతారు. ఈ క్లియరెన్స్ తీసుకొని వెళ్తేనే నేను ఇట్లా నాకు ఇక్కడ నువ్వు ఏం చెప్పాలంటే మళ్ళీ జాబ్ వచ్చిందని చెప్పొద్దు. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా ఉంటే జాబ్ వచ్చిందని చెప్తే పంపరు. నాకు ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్తే నీకు పంపే ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకే, జై.